హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం అభ్యాసనం అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అభ్యాసనం అవగాహన నుండి ఇంపార్టెంట్ బిట్స్ అండ్ అప్లికేషన్ బేస్డ్ బిట్స్ ఏ విధంగా వస్తాయో ఈరోజు మనం నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, అభ్యాసనానికి సంబంధించి సరైన ప్రవచనం. ఆప్షన్ 1 లక్ష్య నిర్దేశకం కాదు. ఆప్షన్ 2 అభ్యసించే వేగంలో వైయక్తిక భేదాలు ఉండవు. ఆప్షన్ 3 జీవిత పర్యంత ప్రక్రియ. ఆప్షన్ 4 అభ్యాసనం నిశ్చల ప్రక్రియ. ఆన్సర్ ఈస్ 3. అభ్యాసనం అనేది జీవిత పర్యంత ప్రక్రియ. సెకండ్ క్వశ్చన్, అభ్యాసనానికి ఇది మంచి నిర్వచనం. ఆప్షన్ 1 శారీరక అభివృద్ధి ద్వారా ప్రవర్తనలో కలిగే శాశ్వత మార్పు. ఆప్షన్ 2 శిక్షణ ద్వారా ప్రవర్తనలో కలిగే మార్పు. ఆప్షన్ 3 ప్రవర్తనలో ఏదేని మార్పు. ఆప్షన్ 4 అనుభవం ద్వారా ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వతమైన మార్పు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అనుభవం ద్వారా ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యాసనం. థర్డ్ క్వశ్చన్, అభ్యాసనం ప్రభావితం చేసే అంశాల దృష్ట్యా కింది ప్రవచనంలో ఒకటి సరైనది కాదు. ఆప్షన్ 1 ప్రేరణ అభ్యాసనకు రాచబాట. ఆప్షన్ 2 వ్యక్తి ఆరోగ్యం అభ్యాసనకు ప్రభావితం చేసే అంశం కాదు. ఆప్షన్ 3 స్మృతి అభ్యాసములను పెంచుతుంది. ఆప్షన్ 4 పరిపక్వత అభ్యాసముల మధ్య ధనాత్మక సంబంధం కలదు. ఇది సరికాదు ఆప్షన్ అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ 2. వ్యక్తి ఆరోగ్యం అభ్యాసమును ప్రభావితం చేసే అంశం కాదు అని ఇచ్చారు, కానీ వ్యక్తి ఆరోగ్యం అభ్యాసను ప్రభావితం చేస్తుంది అంటే కాదు అని ఇచ్చారు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో అభ్యాసన లక్షణం కానిది అడుగుతున్నారు, గుర్తుంచుకోండి. ఇక్కడ అభ్యాసనం ప్రయోజనాత్మకమైనది, అభ్యాసనం గమ్య నిర్దేశకమైనది, అభ్యాసనం ఒక ఫలిత ప్రక్రియ కాదు, అభ్యాసనం సార్వత్రికమైనది. అభ్యాస లక్షణం కానిది ఏంటి? అభ్యాసం అనేది ఒక ఫలితం, ప్రక్రియ కాదు అని ఇచ్చారు. ఇది ఆన్సర్. అభ్యాసం అనేది ఒక ప్రక్రియ, ఫలితం కాదు. ఇక్కడ ప్రక్రియ, ఇక్కడ ఫలితం కాదు అని ఉంటుంది. ఓకే, అభ్యాసం ప్రయోజనకమైనది, గమ్య నిర్దేశకమైనది, సార్వత్రికమైనది. అభ్యాసం అనేది ఒక ప్రక్రియ, ఫలితం కాదు. ఇక్కడ రివర్స్ ఇచ్చారు. ఓకే, ఆన్సర్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్, ఒక అభ్యాసనానికి సంబంధించి అసత్య ప్రవచనం. ఒక అభ్యాసం ప్రవర్తన మార్పులకు దారితీస్తుంది. సెకండ్, అభ్యాసనం ఉద్దేశపూర్వకమైనది మరియు లక్ష్య ఆధారితమైనది. థర్డ్ ఆప్షన్, అభ్యాసనం పుట్టుకతో ప్రారంభమై మరణించే వరకు కొనసాగుతుంది. ఫోర్త్ ఆప్షన్, అభ్యాసనం ద్వారా వచ్చే ప్రవర్తన మార్పులు తాత్కాలికమైనవి. ఇందులో అసత్య ప్రవచనం ఐడెంటిఫై చేయాలి. ఆన్సర్ ఈస్ 4. అభ్యాసనం ద్వారా వచ్చే ప్రవర్తన మార్పులు తాత్కాలికమైనవి. ఇది రాంగ్ ఆన్సర్. అభ్యాసనం ద్వారా వచ్చే ప్రవర్తన మార్పులు శాశ్వతమైనవి, కానీ ఇక్కడ తాత్కాలికమైనవి ఇచ్చారు కాబట్టి అసత్య ప్రవచనం. ఆప్షన్ 4 ఈస్ రాంగ్. సిక్స్త్ క్వశ్చన్, జీవితాంతం జరిగే అత్యంత ప్రాధాన్యం గల ప్రక్రియ. జీవితాంతం జరిగే అత్యంత ప్రాధాన్యం గల ప్రక్రియ. ఆప్షన్ 1 ప్రేరణ. ఆప్షన్ 2 అభ్యాసనం. ఆప్షన్ 3 చలనం. ఆప్షన్ 4 పెరుగుదల. జీవితాంతం జరిగే వెరీ ఇంపార్టెంట్ ప్రాధాన్యం ఉన్న ప్రక్రియ ఏది? ఆన్సర్ ఈస్ అభ్యాసం. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, వ్యక్తి ప్రేరణ దీనితో ముడిపడి ఉంటుంది. ఆప్షన్ 1 వికాసం. ఆప్షన్ 2 అవసరాలు. ఆప్షన్ 3 పెరుగుదల.
ఆప్షన్ 4 పరిపక్వత. వ్యక్తి యొక్క ప్రేరణ దేంతో ముడిపడి ఉంటుంది? వ్యక్తి యొక్క ప్రేరణ అవసరాలతో ముడిపడి ఉంటుంది. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అభ్యాసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత పరిసర కారకాల నుండి ఇంపార్టెంట్ బిట్స్. ఇవి చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్, సంసిద్ధత నియమం, అభ్యాసన నియమం, ఫలిత నియమం ఈ క్రింది అభ్యాస సిద్ధాంతం యొక్క ఫలితాలు. ఇది క్వశ్చన్ చూడంగానే మీకు అర్థమై ఉంటుంది ఆన్సర్. సంసిద్ధ నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం. ఏ సిద్ధాంతం యొక్క ఫలితం? అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతమా, యత్నదోష అభ్యాస సిద్ధాంతమా, శాస్త్రీయ నిబంధన, కార్యసాధకన? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ యత్నదోష అభ్యాసన సిద్ధాంతం. సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ది, ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడ్డ పునర్బలన రకం. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడ్డ పునర్బలన రకం. ఆప్షన్ 1 ప్రత్యక్ష పునర్బలనం, ఆప్షన్ 2 పరోక్ష పునర్బలనం, ఆప్షన్ 3 స్వీయ పునర్బలనం, ఆప్షన్ 4 రుణాత్మక పునర్బలనం. ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను, ఇక్కడనే ఆన్సర్ ఉంది స్వీయ అని. మన ఆన్సర్ కూడా ఏంటి? స్వీయ పునర్బలనం. ఓకే, థర్డ్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. ఆప్షన్ 3, క్వశ్చన్ 3, శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వడం. శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వడం, దీన్ని ఏమంటారు? ఆప్షన్ 1 పునర్బలనం, ఆప్షన్ 2 ఆయత్న సిద్ధ సార్థం, ఆప్షన్ 3 సామాన్యీకరణ, ఆప్షన్ 4 విరామం. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ 4 విరామం అంటారు. ఓకే, విరామం. క్వశ్చన్ 4, బంధుర ప్రకారం సాంఘిక అభ్యాస ప్రక్రియలో మొదటి అంశం ధారణ, పునరుత్పాదన, అవధానం, పునర్బలనం. బండుర నియమాలలో, సాంఘిక అభ్యాస నియమాలలో ఫస్ట్ది ఏంటిది? ఫోర్త్ వన్ ఆన్సర్ అవధానం. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్, వైగోట్స్కీ ప్రకారం సాంఘిక అభ్యాసన ప్రక్రియలో మొదటి అంశం. వైగోట్స్కీ ప్రకారం సాంఘిక అభ్యాసన ప్రక్రియలో మొదటి అంశం ఏంటి? ఆప్షన్ 1 ప్రశ్నించడం, ఆప్షన్ 2 విశ్లేషించడం, ఆప్షన్ 3 సంశ్లేషించడం, ఆప్షన్ 4 సృజనాత్మక ఆలోచన. ఆన్సర్ ఈస్ 1 ప్రశ్నించడం. వైగోట్స్కీ ప్రకారం సాంఘిక అభ్యాసన ప్రక్రియలో మొదటిది ప్రశ్నించడం. క్వశ్చనింగ్. సిక్స్త్ క్వశ్చన్, పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలజలం స్రవించడం అనేది అంటే గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలజలం స్రవించింది. ఇక్కడ అంటే గంట కొట్టినప్పుడు ఆహారాన్ని స్రవించినప్పుడు లాలజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలజలం స్రవించడం అనేది ఆప్షన్ 1 నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 2 నిర్నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 3 నిబంధిత ప్రతిస్పందన, ఆప్షన్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన. ఆన్సర్ ఈస్ నిర్నిబంధిత ప్రతిస్పందన, అంటే సహజ ప్రతిస్పందన. గంట కొట్టినప్పుడు లాలజలం వచ్చింది, ఆహారం పెట్టిండు, దాంతోపాటు లాలజలం వచ్చింది. ఇదేంటి? నిర్నిబంధిత, అంటే సహజ ప్రతిస్పందన. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో గెస్టాల్ట్ వాదు కానిది. గెస్టాల్ట్ వాదులు ఉంటారు కదా, కానిది. ఆప్షన్ 1 కోఫ్లర్, కోఫ్కా, ఎరిక్సన్, వర్తిమర్. కాని వారు ఎవరు అందులో? 3 ఎరిక్సన్. ఎయిత్ క్వశ్చన్, క్రింది వారిలో థారెన్డైక్ ప్రతిపాదించని అన్నాడు. ఆప్షన్స్ సంసిద్ధ నియమం, అభ్యాసన నియమం, పునర్బల నియమం, ఫలిత నియమం. ఆన్సర్ ఈస్ పునర్బల నియమం. నైన్త్ క్వశ్చన్, మిల్లర్ అండ్ డొనాల్డ్ అనే అమెరికన్ సైకాలజిస్టులకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు. మిల్లర్ అండ్ డొనాల్డ్. ఆప్షన్ 1 యత్నదోష సిద్ధాంతం, ఆప్షన్ 2 సాంఘిక అభ్యాసన సిద్ధాంతం, ఆప్షన్ 3 సాంఘిక నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ 4 కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఆన్సర్ ఈస్ సాంఘిక అభ్యాసన సిద్ధాంతం. మిల్లర్ అండ్ డొనాల్డ్ అమెరికన్ సైకాలజిస్ట్ సంబంధం ఉన్న
అభ్యాసన సిద్ధాంతం ఏంటి? సాంఘిక అభ్యాసన సిద్ధాంతం. 10th క్వశ్చన్, కోహ్లర్ ప్రయోగం క్రింది అంశానికి సంబంధించింది. కోహ్లర్ ప్రయోగం దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 నిబంధన, అంతర్దృష్టి, యత్నదోషం, జ్ఞాన నిర్మాణం. కోహ్లర్ దేన్ని ప్రతిపాదించిండు? అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని. కోహ్లర్లో ఏ జంతువు ఉంటుంది? చింపాంజీ కదా. ఆన్సర్ ఇస్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. 11th వన్, అనుకరణ అభ్యాసన సిద్ధాంతానికి మూలం. అనుకరణ అభ్యాసన సిద్ధాంతానికి మూలం. సంజ్ఞానాత్మక అభ్యాసనం, ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనం, ఆప్షన్ 3 నిర్మాణాత్మక అభ్యాసనం, ఆప్షన్ 4 సాంఘిక అభ్యాసనం. 11th క్వశ్చన్ ఆన్సర్ అనుకరణ. అనుకరణ అనగానే సాంఘిక అభ్యాసనం. ఓకే, ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 12th క్వశ్చన్, పావ్లోవ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగు, అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడం. అంటే వలయాకార రింగుకి అండాకార రింగుకి మధ్య ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించింది. దాన్ని ఏమంటారు? విరామనమా, విచక్షణ, సామాన్యీకరణమా, అయద్వి సిద్ధ సార్థమా? తేడా గ్రహించింది అంటే విచక్షణ. విచక్షణ తెలుసుకుంది. విచక్షణ. ఆన్సర్ ఇస్ విచక్షణ. 13th క్వశ్చన్, బండుర సాంఘిక అభ్యాసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించనిది. బండుర సాంఘిక అభ్యాసన ప్రక్రియల అంశాలకు సంబంధించినది. ఆప్షన్ 1 నిబంధన, ఆప్షన్ 2 అవధానం, ఆప్షన్ 3 పునర్బలనం, ఆప్షన్ 4 ధారణ. 13th ఆన్సర్ సంబంధించింది నిబంధన. నిబంధన ఎల్లుంటుంది? శాస్త్రీయ నిబంధనలు ఉంటుంది. బండురకు సంబంధించి ఇది సంబంధం కాదు. అవధానం, ధారణ, పునర్బలన అందులోని అంశాలు. ఈ క్వశ్చన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.